అంబేద్కర్ ఆలోచన విధానం దళితులపై దాడులను దళితులపై దాడులను జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ విశేషంగా ఈరోజు బాధలు అనుభవిస్తున్న దళిత ప్రజానీకానికి అందరికీ కూడా జై భీములు. నేడు భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 2 సంవత్సరాల 1118 రోజులు దాన్ని రాసి తన రక్తాన్ని సిరాగా మార్చి రాస్తే స్వేచ్ఛ, స్వాతంత్రము, సమానత్వము ప్రధానంగా దాంట్లో బౌద్ధాన్ని జొప్పిస్తే ఇవాళ భారత రాజ్యాంగానికి ఈ మోడీ ప్రభుత్వం వల్ల ముప్పు ఏర్పడింది. భారత రాజ్యాంగం సరైనది కాదని, మరి ప్రజలకు ఉపయోగపడడం లేదని సనాతన ధర్మం తీసుకొస్తామని చెప్పి నాగపూర్లో ఒక ప్రత్యేకమైన మనువాద రాజ్యాంగాన్ని రాస్తున్నారు. అందుకని ఈ దేశంలోని ప్రజాస్వామ్యవాదులు, దళిత ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కర్వాదులు, అట్లాగే వామపక్ష వాళ్ళంతా కూడా ఇవాళ ప్రధాన బాధ్యత అంటే భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలా. అందులో భాగంగా మాల మహానాడు, మాల ఉద్యోగ సంఘం కలిసి సంయుక్తంగా మరి ఒక చిత్తూరు జిల్లా అంటే కుప్పం నుంచి శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు ఒక పాదయాత్ర ఏర్పాటు చేశాం. 3వ తేదీ పాదయాత్ర ఏర్పాటు చేస్తే పర్మిషన్లు ఇచ్చారు, మొత్తంగా అందరికీ కూడా పర్మిషన్ ఇచ్చారు. పల్లమనే డిఎస్పీ, కుప్పం డిఎస్పీ మీటింగ్ అవుతానిట్లే మీ పర్మిషన్ రద్దు చేస్తున్నాం. వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే మీరు మీ కార్యక్రమాన్ని మీరు చేస్తూ ఉంటే ఇంకొక సామాజిక వర్గం మీ పైన దాడి చేయడమో మీకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతుందని. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎంఆర్పిఎస్ సోదరులు చేసిన ప్రతి ఉద్యమానికి మేము ఎక్కడా అభ్యంతరం చెప్పలేదు, మేము చేసే ఉద్యమానికి వాళ్ళు చెప్పడం లేదు. మరి చంద్రబాబు ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది వచ్చిందో కానీ మీకు వ్యతిరేకం చెప్తాన్ని క్యాన్సిల్ చేస్తున్నారు. మార్చి 23వ తేదీ మాల సింహగర్జన తిరుపతిలో పెడితే దాదాపు 7 జిల్లాలు తిరిగాము. 7 జిల్లాలు తిరిగి లక్షలాది మంది సమకూర్లు చేస్తే మరి ఆ తీరా 20వ తేదీ చంద్రబాబు నాయుడు వచ్చి ఎస్పీని, కలెక్టర్ని పెట్టేసి అక్కడ నుండి డబ్బు కట్టి పర్మిషన్ తీసుకున్న గ్రౌండ్ని క్యాన్సిల్ చేశారు. అంటే ఇక్కడున్న ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రము, స్వేచ్ఛా స్వాతంత్రము, సభా హక్కు లేవా? మరి ఎందుకు మానవ పడతా ఉంటేనే మరి కాదని అంటున్నారు? అనేక అడ్డంకులు, కొరులు ఎందుకు చెప్తున్నారు? మేము చెప్తున్నాం, ఇక్కడ ప్రజాస్వామ్యవాదులు, దళిత ఉద్యమ అంబేద్కరిస్టులే, వామపక్షీయులే. మరి మేము ఏ కార్యక్రమం చేస్తున్నాం, ఎందుకు అడ్డం చెప్తున్నారు నాకు అర్థం కావడం లేదు. నేను చెప్తున్నాం, చంద్రబాబు నువ్వు పాదయాత్ర చేసినప్పుడు, రథయాత్ర చేస్తే అక్కడ నిన్ను వైసీపీ మూకలు పైన దాడి చేస్తే మాల్లో అడ్డుపడ్డారు. మరి మాకు అందిన లాభం ఏంటి? 150 మంది పైన తెల్లనీళ్ళపల్లి వాళ్ళు 150 మంది పైన కేసులు పెట్టి 3 నెలలు లోపల పెట్టారు. ఇవాళ మాలకు వ్యతిరేకంగా వర్గీకరణ చట్టం తెచ్చావు. వర్గీకరణ చట్టం తేవడం కాకుండా మా పైన ఉన్నటువంటి 70% మాలలు, 30% మాదిక సోదరులు ఉంటే 50-50 ఇచ్చారు. ఇది ఎక్కడ న్యాయం అండి? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇంపిరికల్ డేటాతో ఇంప్లిమెంట్ చేయబడింది. ఇవాళ లేటెస్ట్ డేటా లేదు, ఇవాళ మనకు సెన్సస్ లేదు. 2011లో సెన్సస్ ఆధారం తీసుకుని నువ్వు ఈ విధంగా చేయడం సరైనది కాదు అంటున్నావు. అంతేకాకుండా దీన్ని రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా కూడా మొన్న రద్దు చేస్తే హైకోర్టు నుంచి మళ్ళీ మేము ఆర్డర్ తెచ్చాం. అన్ని రాష్ట్రంలో అందరు డిఎస్పీలకు, డీజీపీ కూడా హైకోర్టు ప్రాసెస్ చేసింది అందరికి ఆర్డర్స్. మేము 3వ తేదీ క్యాన్సిల్ అయింది కాబట్టి ఇక్కడ 17వ తేదీ పొంగనూరు నుంచి స్టార్ట్ అయ్యి పొంగనూరు, పంజాని, పలమనేరు, తర్వాత అట్లాగే బంగారుపాలెం, చిత్తూరు, ఆ పైగా ఇచ్చాపురం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. మరి దళిత వర్గాలు అనేక మంది, వేలాది మందిగా ఈ పొంగనూరులో 17వ తేదీ 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం అందరూ పాల్గొని విజయవంతం చేయాలని, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత దళిత ఉద్యమకారుల పైన, అంబేద్కరిస్టుల పైన, వామపక్షుల పైన, ప్రజాస్వామ్యం ఉంది. కాబట్టి ఈ జరిగే పాదయాత్రలో అందరూ భాగస్వామ్యం కోరాలని కోరుతున్నాం. జై మాల, జై రాజ్యాంగం. జై. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు తలపెట్టిన పాదయాత్రని ఈ ప్రభుత్వం ఏ కారణం చేతో రద్దు చేయడం జరిగింది, అనుమతి లేదని. ఇదే భాగంగా మాల మహానాడు, మాల ఉద్యోగస్తులందరూ హైకోర్టుని ఆశ్రయించగా హైకోర్టు వారు తిరిగి మీరు యాత్ర ప్రారంభించుకోవచ్చని అనుమతి ఇచ్చింది. కాబట్టి ఈ యాత్రను వచ్చే ఆదివారం పుంగనూరు 11 గంటలకి ఇక్కడి నుంచి మొదలు పెడతారు. కావున నియోజకవర్గంలో ఉన్న మాలలు, మాల ఉద్యోగస్తులు, మేధావులు, విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి పాదయాత్ర ఇక్కడి నుంచి మొదలు పెట్టాలని కోరుకుంటున్నాం. జై భీమ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.